నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది. పార్టీలకు అతీతంగా పలువురు కౌన్సిలర్లు కార్మికులకు మద్దతు తెలిపారు. 3 రోజులుగా సమ్మె చేస్తున్న చైర్మన్, వైస్ చైర్మన్లలో చలనం లేదని వారు విమర్శించారు. కార్మికులకు వేతనాలు చెల్లించరు కానీ బినామీ గుత్తేదారులకు మాత్రం బిల్లులు చెల్లిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. 2 రోజుల్లో కార్మికుల సమస్యలు తీర్చకపోతే కౌన్సిల్ సభ్యులంతా కలిసి మున్సిపల్ కార్యాలయంలో నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్మికులు చేపట్టిన వంట వరపు కార్యక్రమానికి కౌన్సిలర్ రాజేందర్ 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. చేస్తున్నా కానీ కనీసం మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ వాళ్లకు ఇంత కూడా చలనం లేకుండా వీళ్ళని పట్టించుకోకుండా తిరుగుతున్నారు. లక్షలు కోట్లు మున్సిపాలిటీకి పై డబ్బులు వచ్చినాయి. అడ్డమైన వాళ్ళకు అడ్డమైన వర్కులు చేసిన పనులు చేసినా కూడా లక్షల కోట్లు బిల్లు రాసిచ్చింది. కనీసం మా మున్సిపల్ లేబర్లకు మేము ఉట్టక ముందు నుంచి మున్సిపాలిటీ కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళు వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు వాళ్ళందరూ మన తెలంగాణ రాష్ట్రంలో సిగ్గుపడాల. అందరు ఏపీలు కోట్ల పైసలు వచ్చినాయని చెప్పి మున్సిపాలిటీకి వీళ్ళకి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నామంటే కనీసం వీళ్ళ జీతాలను అడ్జస్ట్మెంట్ చేసి వీళ్ళకి జీతాలు ఇవ్వకపోతే వీళ్ళ పరిస్థితి ఏమైతుంది ఒక్కసారి కూడా ఆలోచించాలా. ఈరోజు గవర్నమెంట్ టీచర్లకే లక్షల జీతం ఉన్న వాళ్ళకే 5 తారీఖు జీతం పడకపోతే వాళ్ళు రోడ్ల మీద అడుకునే పరిస్థితులు వాళ్ళకే ఇబ్బంది అవుతున్నది. వీళ్ళ జీతం ఎంత, వీళ్ళ బతుకులు ఎంత, వీళ్ళని ఇంత ఇబ్బంది పెట్టాక అవసరమా మనకి మున్సిపల్ అవసరమా? ఇవాళ రేపల్ల గిట్ట దీనికి పరిష్కారం చెప్పకపోతే మేము వీళ్ళ తరఫున ఖచ్చితంగా మున్సిపాల్లో కూడా మేము కౌన్సిలర్లు అందరం కూడా మున్సిపాలిటీలో కూర్చుంటామని చెప్పి మేము ఈ సభాముఖంగా మేము తెలియజేస్తాం. మొత్తం కౌన్సిలర్లు అందరం వీళ్ళ తరఫున వీళ్ళ పెండింగ్ లో ఉన్న జీతాలన్నీ కూడా చెల్లించకపోతే దీనికి మేము కౌన్సిలర్లు అందరం కూడి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మేము మున్సిపాలిటీ మొత్తం